టీటీడీ జారీ చేసే టోకెన్ల కోసం తిరుపతిలో పంపిణీ కేంద్రాల వద్దకు వేలాదిగా చేరుకున్న భక్తులు గేట్లు తీయగానే ఒక్కసారిగా లైన్లోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నం తొక్కిసలాటకు కారణమైంది. సౌదీ అరేబియాలో మాటలకందని మహా విషాదం సంభవించింది. మక్కాకు వెళ్లే దారిలో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని మిగిల్చింది. నైజీరియాలో దారుణం చోటు చేసుకుంది. ఓ చర్చ్ దగ్గర జరిగిన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. తోపులాట ప్రాణరక్షణ ఉపాయం. నీ పాదాలపై నిలబడి ఒక్క తోపు త్రొయ్యి, నీ ముందున్న గుంపంతా ఒక్కసారిగా ముందుకు పడుతుంది. ఇది చిత్రంగా లేదా? ఒక మనిషి తోయగానే 20-30 మంది మనుషులు ఒక్కసారిగా ఒకరినొకరు తోసుకుంటూ పడిపోతున్నారు. ఇలాగే తోపులాటల్లో అనేక మంది పడిపోయి గాయాల పాలవుతున్నారు. వైజ్ఞానికులు ఈ సమస్యకు ఒక సమాధానం కనుగొన్నారు. మనం గుంపులో నుంచునేటప్పుడు ఒక బాక్సర్లా ఎడమకాలు ముందుకు పెట్టి కుడికాలు వెనక్కి పెట్టి పిడికిలి బిగించి గుండెకి దగ్గర పెట్టుకుంటే తోపుడు వలన వచ్చే ఒత్తిడి తగ్గించి ముందుకు పడే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని, గుండెపైన పడే తీవ్రత కూడా విశేషంగా తగ్గించగలమని చెప్పారు. అదేవిధంగా కింద పడిపోయినప్పుడు శరీరాన్ని పూర్తిగా నేలకు ఆనించినట్టుగానే పడుకునే స్థితిలో ఉండడం వల్ల మన పైన మరొకరు పడినా గుండెపైన ఒత్తిడి పడకుండా రక్షించుకోగలమని చెప్పారు. సర్వేజనా సుఖినో భవంతు.